కృష్ణా నదీ జలాల ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగరు, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడు మరి సుమారు ఎక్కువ శాతం ఎన్ఎస్పి ఆయకట్టుగా ఉండి సుమారు 40-50 ఏళ్ల నుంచి ఇక్కడ 70-80-90% ఎన్ఎస్పి ఆయకట్టు కింద ఉంది. కృష్ణా నదీ జలాలపై కొంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా అధికారులకి. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కృష్ణా నదీ జలాల్లో 811 టీఎంసీలు కేటాయిస్తే గతంలో ఉన్న పాలకులు 10 ఏళ్ల పాటు 2014 నుంచి 2023 వరకు 2014 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు అందులో 512 టీఎంసీలు ఆంధ్రాకి, 299 టీఎంసీలు తెలంగాణకి ఒప్పుకుంటూ లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే లేదు ఇది మేము ఒప్పుకోము, మన క్యాచ్మెంట్ ఏరియా, మన జనాభా, ఇతర విషయాలు అన్ని పరిగణలోకి తీసుకొని కృష్ణా నదీ జలాలని మనకి 70% ఇవ్వాలి, వాళ్ళకి 30% ఇవ్వాలనే వాదన మనం ఇప్పుడు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వినిపిస్తున్నాము. మన వాదన విని కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 బ్రిజేష్ ట్రిబ్యునల్ తిరిగి ఈ అంశాన్ని రీఓపెన్ చేసి గతంలో ఇచ్చిన 811 టీఎంసీల్లో ఎవరికి ఎంత కేటాయించాలని పునఃపరిశీలన చేస్తున్న విషయం ఇది మన ప్రభుత్వం యొక్క విజయంగా నేను భావిస్తున్నాను.